ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. ఆ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం ఈరోజు తిరుమల దర్శనం యొక్క పూర్తి వివరాలను గురించి, అలాగే ఈరోజే 500 రూపాయల దర్శనం టికెట్లను విడుదల చేస్తున్నారండి టీటీడీ వారు. వాటికి సంబంధించిన పూర్తి వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే జూలై 21వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 75,963 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 26,956 మంది భక్తులు తలనీలాలను అయితే సమర్పించారండి. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,99,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం 18 నుంచి 20 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వ దర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులకు దర్శనానికి 5 నుంచి 6 గంటల సమయం అనేది పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. ఈరోజు కూడా చిన్నపిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉందండి. ప్రస్తుతం సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి 1 గంట సమయం, అలాగే విఐపి బ్రేక్ దర్శన టికెట్లు కలిగి ఉన్న భక్తులకు కూడా దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. మొత్తం మీద దీన్ని బట్టి తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది ఈరోజు కూడా అలాగే కొనసాగుతోందండి. ఏమాత్రం తగ్గలేదు. ఇక రేపటి నుంచి భక్తుల యొక్క రద్దీ తగ్గుముఖం పట్టే అవకాశం అనేది ఉండొచ్చు. అయితే ప్రస్తుతం అయితే ఇంకా రద్దీ అనేది తగ్గలేదండి. నిన్న మొన్నటిగా లాగానే ఎక్కువగానే ఉంది. భక్తులు దీన్ని బట్టి మీ యొక్క దర్శనాన్ని ప్లాన్ చేసుకోగలరు. ఇప్పుడు ఈరోజు 2 రకాలైన దర్శనం టికెట్లను టీటీడీ వారు విడుదల చేస్తున్నారండి. ఇది భక్తులకు శుభవార్త అనే చెప్పాలి. ఎందుకంటే భక్తులు ఒకదాన్ని మిస్ అయినా కూడా ఇంకో రకమైన దర్శనం టికెట్ని బుక్ చేసుకోవచ్చు. ముందుగా 2024 అక్టోబర్ నెలకు సంబంధించిన 500 రూపాయల ఆర్జిత సేవా దర్శనం టికెట్లను జూలై 22 అంటే ఈరోజు ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారండి. ఆర్జిత సేవలు అంటే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ మరియు ఆర్జిత బ్రహ్మోత్సవం. ఈ సేవల యొక్క ధర అనేది ఒకరికి 500 రూపాయలండి. అందుకే దీన్ని 500 రూపాయల ఆర్జిత సేవా దర్శనం టికెట్లు అని అంటారు. ఒక ఐడితో ఈ 500 రూపాయల దర్శనం టికెట్లను ఇద్దరికి బుక్ చేసుకోవచ్చండి. అంటే ఒక టికెట్లో 2 నేమ్స్ మాత్రమే ఎంటర్ చేయగలము. ఈ విధంగా ఒక ఐడితో 2 మెంబర్స్కి మీరు బుక్ చేసుకోవచ్చు. ఈ 500 రూపాయల ఆర్జిత సేవా దర్శనం టికెట్లను బుక్ చేసుకున్న భక్తులు తిరుమల ఆలయంలో మీరు బుక్ చేసుకున్న ఆయా సేవలలో పాల్గొన్న వెంటనే స్వామివారి యొక్క దర్శనం కూడా ఉంటుంది. సేవ అయిన వెంటనే అక్కడి నుంచే మిమ్మల్ని దర్శనానికి కూడా పంపిస్తారండి. కాబట్టి అక్టోబర్ నెలలో దర్శనానికి వెళ్ళాలనుకునే భక్తులు ఈ 500 రూపాయల ఆర్జిత సేవా దర్శనం టికెట్లను కూడా బుక్ చేసుకోగలరు. అలాగే 2024 అక్టోబర్ నెలకి సంబంధించిన 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్లను కూడా జూలై 22 అంటే ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారండి. విర్చువల్ సేవ అంటే ఇందాక చెప్పిన ఆర్జిత సేవా దర్శనం టికెట్లే అండి. అయితే సేవని ఆన్లైన్లో చూసి దర్శనానికి మాత్రం తిరుమల వెళ్ళొచ్చు. ఈ విర్చువల్ సేవా దర్శనం టికెట్ల యొక్క ధర అనేది కూడా ఒకరికి 500 రూపాయలు. ఒక ఐడితో ఇద్దరికి ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. మామూలు దర్శనం టికెట్ల కంటే కూడా ఈ విర్చువల్ సేవ అనేది బుకింగ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుందండి. మీరు ఆన్లైన్లో సేవని చూడటానికి ఒక తేదీని, అలాగే దర్శనానికి వెళ్ళటానికి ఇంకొక తేదీని, ఈ విధంగా విర్చువల్ సేవను బుక్ చేసేటప్పుడు 2 తేదీలను మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ విర్చువల్ సేవా దర్శనం టికెట్లను బుక్ చేసుకున్న భక్తులకు కూడా తిరుమలలో స్వామివారి దర్శనం అనేది ఉంటుంది. కాబట్టి దీని నుంచి కూడా భక్తులు దర్శనానికి వెళ్ళొచ్చు.
ఈ అన్ని రకాలైన దర్శనం టికెట్లను బుక్ చేసుకునే టీటీడీ వారి అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద నేను డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. భక్తులు ఆ లింక్ ద్వారా ఈ దర్శనం టికెట్లను బుక్ చేసుకోగలరు. ఇక భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన వివరాలను తెలుసుకుందామండి. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. ఒక భక్తుడు అక్టోబర్ 4వ తేదీ నుంచి 12వ తేదీ మధ్యలో 300 రూపాయల దర్శనం ఉంటుందా లేదా బ్రహ్మోత్సవాల కారణంగా అవి కూడా రద్దు చేశారా అని అడిగారండి. నిన్నటి వీడియోలో నేను ఖచ్చితంగా ఏ సేవలను ఎన్ని రోజుల పాటు రద్దు చేశానో చెప్పేశానండి. ఒకసారి ఆ వీడియోని చూడండి. 300 రూపాయల దర్శనం టికెట్లను అయితే రద్దు చేయలేదండి. అన్ని రోజులు అక్టోబర్లో ఉండే అన్ని రోజుల్లో కూడా 300 రూపాయల దర్శనం అనేది ఉంది. బ్రహ్మోత్సవాలలో కూడా ప్రతిరోజు 300 రూపాయల దర్శనం అనేది ఉంటుంది. టీటీడీ వారు ఆ దర్శనాన్ని రద్దు చేయలేదు. అలాగే లడ్డు ప్రైస్ ఎంత అండి, క్వాంటిటీ లిమిటెడ్ ఉంటుందా అని అడిగారు. అవునండి, లిమిటెడ్గా ఇస్తారు. ఫస్ట్ మీ టికెట్కు ఒక పర్సన్కి ఒక ఫ్రీ లడ్డు ఇచ్చిన తర్వాత అక్కడే మీరు లడ్డు కౌంటర్లోనే ఎక్స్ట్రా లడ్డూస్ అనేది కొనుక్కోవచ్చండి. ఒక వ్యక్తికి 10 లడ్డూలు అనేవి ఇస్తారండి మ్యాక్సిమము, అంతకంటే ఎక్కువ ఇవ్వకపోవచ్చు. ఒక నార్మల్ లడ్డు కాస్ట్ అనేది 50 రూపాయలు, అదే కళ్యాణం లడ్డు అయితే 200 రూపాయలు. దీన్ని బట్టి మీరు లడ్డూలు అనేవి కొనుక్కోవచ్చు. ఇంకొకరు అక్టోబర్ స్పెషల్ ఎంట్రీ దర్శనం ఎప్పుడు ఓపెన్ చేస్తారు అని అడిగారండి. 2024 అక్టోబర్ నెలకు సంబంధించిన 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లను ఈ జూలై 24వ తేదీన ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. మీరు అప్పుడు వాటిని బుక్ చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.